నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం: శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది. శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గతంలో ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్గా కూడా వారు పనిచేశారు. వెంకటేష్ గారు, దీని మీద ఏమైనా సంక్షిప్తంగా మీ అభిప్రాయం చెప్తారా? ఈ డేటా సెంటర్స్ రావడాన్ని ఎవరూ తప్పుపట్టం, మనకి అందరికీ ఏ ఉద్యోగాలు కల్పిస్తాయనుకున్నాం, కానీ అవేమో తక్కువ స్థాయిలో ఉన్నాయి. పైగా ఏపీ ప్రభుత్వం అయితే మరి భారీగా రాయితీలు ఇస్తుంది. రేపు రాబోయే రిలయన్స్ ఇవన్నీ కలిపితే 50,000 కోట్లు దాటిపోతాయని నిన్న మొన్న వార్తలు కూడా వచ్చినాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవమా కాదా? న్యూయార్క్ ఎందుకు మారిటోరియం పెట్టింది? ఇండియాలో వీటికి పోటీపడి ఎందుకు ఆహ్వానిస్తున్నాం? వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం. డేటా సెంటర్ల విషయానికి వచ్చేపాటికి అత్యంత బలమైనటువంటి దేశమైనటువంటి అమెరికా మాకు వద్దు మహాప్రభు అని చెప్పేసి ఎందుకంటున్నాయంటే, అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత కానివ్వండి, దాని వల్ల వచ్చేటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో, అంటే ఉష్ణం ఎక్కువ రిలీజ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి ఒక పరిస్థితి వాళ్ళు స్థానికంగా అనుభవించి ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. కాబట్టి నాట్ ఓన్లీ న్యూయార్క్ అండి, ఇంకా 2-3 స్టేట్స్ కూడా డేటా సెంటర్ని వాళ్ళ యొక్క స్టేట్స్ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా పారదోలినటువంటి ఒక పరిస్థితి. అయితే ప్రత్యామ్నాయంగా ఈ కార్పొరేట్ కంపెనీలు అప్కమింగ్ కంట్రీస్ అయినటువంటి మన భారతదేశం లాంటి కంట్రీస్ ని ఎంచుకుని, ముఖ్యంగా ఈ డేటా సెంటర్స్ ని ఎవరైతే అభివృద్ధి, ఇదే డేటా సెంటరే అభివృద్ధి అని చెప్పి చూపించదలుచుకున్నారో వీళ్ళకి తీసుకొచ్చి గుదిగొండలలాగా తగిలించేటువంటి ఒక పరిస్థితి. ముఖ్యంగా వైజాగ్ విషయానికి వస్తే భారతదేశంలో ఎక్కడా లేనంత విధంగా మనం సబ్సిడీలు ఇచ్చి మరి ఇటువంటి ఒక డేటా సెంటర్ ని తెచ్చుకోవడం అనేది విచారకరం. అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ డేటా సెంటర్ వల్ల వైజాగ్ నగరానికి మొత్తం ఎంత నీరు అవసరం అవుతుందో ఈ డేటా సెంటర్ కి మాత్రమే అంత నీరు అవసరం అవుతుంది అని చెప్పేసి, దానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సముద్రం నీరుని ఏదో తీసుకుని వాడతాము, లేకపోతే దాన్ని ఫిల్టర్ చేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఈ ఫిల్టర్ చేసినటువంటి తర్వాత వచ్చేటువంటి అతి సాంద్రత, అంటే ఈ ఉప్పు సాంద్రత ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ వదులుతారు? దీని వల్ల పర్యావరణం ఏమవుతుంది? సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించేటువంటి మత్స్యకారుల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంటుంది అని చెప్పేసి అని, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి కొండల్ని తొలిచి ఈ డేటా సెంటర్లు నిర్మించడం అనేది ఖండించదగ్గ విషయం అని చెప్పేసి అని బోల్శెట్టి సత్యనారాయణ గారు లాంటి పర్యావరణవేత్తలు ఈ రోజు గగ్గోలు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి. అవును, నాకు అర్థం కాని పరిస్థితి విషయం ఏంటంటే, గూగుల్ విశాఖపట్నంలో సముద్రం పక్కనే ఆ సమస్య ఉన్నప్పుడు హైదరాబాద్ లాంటి దాంట్లో 60,000 కోట్ల పెట్టుబడులతోటి ఈ అమెజాన్ డేటా సెంటర్ వస్తే మరి ఇక్కడేం ఇబ్బంది రాదంటారా? ఇబ్బంది రాకపోతే సంతోషం, మనకేం అభ్యంతరం కూడా లేదు. ఖచ్చితంగా హైదరాబాద్ కూడా అత్యంత నీటి ఎద్దడితో ఉన్నటువంటి నగరం. ఈ నగరానికి అటు శ్రీశైలం నుంచి కానీ, ఇటు నాగార్జున సాగర్ నుంచి కానీ నీరు వస్తే తప్ప తాగునీరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. ఇటువంటి క్రమంలో హైదరాబాద్ లో కూడా డేటా సెంటర్ ని తెచ్చుకోవడం అనేది ఏంటి ఎలా ఉందంటే, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పోటీలో భాగంగా తప్ప, అక్కడ చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే నేను ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ తీసుకొచ్చానని చెప్పుకోవడానికి తప్ప, భవిష్యత్తులో రాను ఈ డేటా సెంటర్ అనేది హైదరాబాద్ నగరానికి కూడా ఖచ్చితంగా అటు పర్యావరణం విధంగా కానివ్వండి, ఇటు వాటర్ స్కేర్సిటీ లెవెల్లో కానివ్వండి చాలా పెనుముప్పుగా తయారయ్యేటువంటి ఒక పరిస్థితి. అయితే తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటంటే, ఏదైనా కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటువంటి నాయకత్వం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క పర్యవసాన భవిష్యత్తులో మనందరం కూడా గమనిస్తాం. అట్లాంటి ఇబ్బందులు లేకుండా, మనకి వాటర్ ప్రాబ్లం రాకుండా, పర్యావరణ సమస్య రాకుండా ఉంటే మంచిది. పోనీ ఉద్యోగాలు వస్తున్నాయంటే చాలా తక్కువ. వేర్ హౌసే దాంట్లో 1000-2000 ఉద్యోగాలు వస్తే గొప్ప, అన్ని పేరుకి 1,000 కోట్ల పెట్టుబడులు అంటున్నారు. మరి అది ఎటువైపు దారి తీస్తూ చూద్దాం. హ్యాపీగా జరగాలి. సబ్సిడీలు అయితే అసలు దాన్ని మనం లెక్కించదగిన విషయం. ఏపీలో నేను విన్నానండి, వీడియో ఒకటి విన్నా. గూగుల్ కంపెనీకి మొత్తం మన భారతదేశానికంటే కూడా ఎక్కువ ఆదాయం ఉందట. అట్లాగే ఆంధ్రప్రదేశ్ని మించి జిఎస్డిపి ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎన్నో రెట్లు ఎక్కువ ఉందంట. అలాంటి కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుల్లో ఉన్న ప్రభుత్వం అన్ని వేల కోట్లు ఇవ్వటం ఏంటని ఒక ఆయన ఎవరు ఒక సైంటిఫిక్. నాట్ ఓన్లీ గూగుల్ అండి, ఈ రోజు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ కి వచ్చేటువంటి ఈ కంపెనీస్ కానీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి లేదా తెలంగాణలో
ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏ కంపెనీ వచ్చినా నేను ₹2 భూములు ఇచ్చేస్తానని చెప్పేసి అంటున్నారు. ఈ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి కంపెనీస్. వీళ్ళు కావాలనుకుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో ఇక్కడ కంపెనీలు పెట్టాలనుకుంటే రెట్టింపు రేట్ ఇచ్చి కొనుక్కోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి కంపెనీలు. కరెక్ట్, రైట్. మరి ఏం చేద్దాం, అంత మంచి జరగాలని ఆశిద్దాం, కానీ ఇట్లాంటి సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. రైట్. అశ్రునయనాలతో అంతిమ విడుకోలు. కెర్లంపూడిలోని ఇంటి ఆవరణలోనే ముద్రగడ పద్మనాభం భౌతికాయం ఖననం. అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా పాడెమూసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ అధినేత. అంత్యక్రియలు అన్నీ కూడా కెర్లంపూడి దగ్గరే, ఆయన ఇంటి దగ్గరే జరిగినాయి. అయితే ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబ సభ్యులు, కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు, బంధువులు. ఇది అంబడిపై కేసు నమోదు. గౌరవ వందనం వద్దని కుటుంబ సభ్యులు చెబుతున్న దాని మీద వాళ్ళు అయినా కూడా ఎట్లా చేయాలనుకుంటుంటే అంబటి రాంబాబు గారు గట్టిగా అడ్డుకున్నాడట. దాంతో వెంటనే కేసు. ఇదేందో ఈ కేసు, పోలీసు వాళ్ళని కొడితే కేసులు ఉండవు, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తే కేసులు ఉండవు. ముద్రగడ బంధువుల తరఫున అంబటి గారు వెళ్ళినందుకు కేసు అంటారు. ఏమంటారు నాగిరెడ్డి గారు? ముద్రగడ గారి కుటుంబానికి నిన్న జగన్ గారు నివాళులు అర్పించిన తీరు కానీ, ఓవరాల్గా ఆ పరిణామాల మీద మీ స్పందన ఏంటి? ఆ కుమార్తె ఇష్యూ కానీ, అధికార లాంఛనాలు కానీ. చాలా యంగ్ ఏజ్లో 25 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా అయ్యారు ముద్రగడ పద్మనాభం. 78లో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అయ్యి 83, 85లో కాంగ్రెస్ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేశారు. మళ్ళీ 89లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మినిస్టర్గా పనిచేశారు. మళ్ళీ 99లో పార్లమెంటుకి పనిచేశారు. ఒక ఇష్యూస్ తీసుకున్నప్పుడు నిబద్ధతగా ఆయన నమ్ముకున్న ఇష్యూస్కి, అది ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారితో అయినా కాంగ్రెస్ పార్టీతో అయినా చేసిన వ్యక్తి. సో అల్టిమేట్గా ఆయనకి ఒక ఘన నివాళి ఇవ్వటం జరిగింది అక్కడంతాను. అయితే అక్కడ అత్యుత్సాహం ఆయనే చెప్పారు. కూతురుకి వాళ్ళకి ముందే ఉన్నాయని ఇంతకు ముందే చర్చలు రావడం ఆవిడ ఓపెన్గా ప్రకటించారు. చెప్తూ కూడా వస్తే కూడా రానివ్వద్దు అని చెప్పారు అనేది ఉంది. తల్లే చెప్తున్నప్పుడు పోలీసు బందోబస్తు వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించడానికి వెళ్ళినట్టుగా, కుమార్తెగా వెళ్ళాలని ఉండొచ్చు, దాన్ని మనం కాదు, కానీ తండ్రి మనసు అంత బాధపడేటట్టుగా అది వరకు ఉండకూడదు కదా. సో కన్న కూతురుగాను, సో అది వరకే హాస్పిటల్లో ఉండగానే అది వరకే తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అయిపోయింది నేను చూడాలని వచ్చాను అంటే ఈ సంఘర్షణ ఉండేది కాదు కదా. సో అప్పుడు ఎక్కడా కూడా జరగకుండా లేనిపోయిన మా నాన్న చంపడానికి మా అన్నయ్య చేస్తున్నాడు లేకపోతే అట్లాంటివి కూడా చేశారండి. సో అది ఇప్పుడు ఒక వీడియో చూశాను, అది వేయటానికి నాకు ఇష్టం లేక అసలు అప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని అట్లా మాట్లాడితే ఒక కూతురే ఉండని నాకు కూడా అనిపించింది. అది అయిపోయిన తర్వాత నిన్న సంఘర్షణలో ఆయన చాలా క్లియర్గానే చెప్పారు, అంటే నన్ను దహనం చేయొద్దు, సో అట్లాగే చిన్న కర్మ పెద్ద కర్మ చేయొద్దు, మా భార్యకి కూడా పసుపు కుంకాలు అవేమీ తీయొద్దు, సో ఇంటి దగ్గర ఉన్న ఆవరణలోనే కన్నం చేయండి, పోలీసు లాంఛనాలు వద్దని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. అంతేగాని దాంట్లో మెచ్చుకో గొప్ప సంస్కరణవాదిగా నిజంగా ఆయన అందరి వాడు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్. మహిళల పట్ల ఆయనకున్న గౌరవం. ఇప్పుడు కూడా ఉద్యమం సమస్యల మీద కాపు ఉద్యమం తీసుకున్నారు, కానీ ఇన్నిసార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అందరూ ఓట్లేస్తేనే అయ్యారు కదా. సో ఒక వర్గం వేస్తే అందరితో బాగానే ఉంటారు. డెఫినెట్గా ఆయన యంగ్ ఏజ్ లో నుంచే అప్పుడు ఒక పోరాటంతో వాళ్ళ నాన్న కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా చేశారు. కుటుంబం అనేది అక్కడ పబ్లిక్ తో చాలా ఇదిగా ఉన్న కుటుంబం, ప్లస్ ఎక్కడ కరప్షన్ ఎలిగేషన్ లేని వ్యక్తిగా ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళేం పెద్దగా సంపాదించుకున్న ఆస్తులు కూడా ఎక్కడ ఏమి కనపడే ఆస్తులు కూడా లేవు. సో అటువంటి వ్యక్తికి ఘన నివాళిని అర్పించడం కోసమే మా దగ్గరికి వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది 2024 మార్చిలోనేనండి, ఎన్నికల ముందు. అయితే పిఠాపురం ఎన్నికల్లో ఆయన చాలా ఇదిగా తీసుకున్నారు. పిఠాపురం ఎన్నికల్లో దాని దగ్గరే ఆయన ఒక ప్రకటన చేసి దాన్ని కూడా ఆయన గజెట్తో చేసుకోవడం జరిగింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవంగా వెళ్ళారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు, అంబటి రాంబాబు గారి మీద మళ్ళీ ఒక కేసు పెట్టడం, లేకపోతే ఇవన్నీ సరైన పరిణామాలు కాదు. అవి ఆ పబ్లిక్లో నుంచి దూరం అవటమే తప్ప ఆయన ప్రజల్లో అభిమానం ఉండబట్టే కదా ఇంత కార్యక్రమాలు జరిగినాయి. సో ఆయన మళ్ళీ ఉద్యమం చేసినప్పుడు కూడా ఎక్కడెక్కడ చిన్నదానికి కేసులు పెడుతుంటే మరి అన్యాయంగా ఉంది. సో అంటే ప్రతి చిన్నదానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మాత్రమే. అవును, ఎంతకంటే ఎక్కువగా మాట్లాడింది, ఎంతకంటే ఎక్కువగా ఈ విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు గారు కానీ నిన్న లోకేష్ గారు కానీ కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేసినట్టుగా నాకు అనిపించింది. కొన్ని వ్యాఖ్యలు
వాళ్ళు కావాలనే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా చేస్తున్నారా, లేక వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి తద్వారా మీరేదన్నా అంటే మళ్ళీ మీ మీద కేసులు పెట్టి మీ మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి చేస్తున్నారా అనేది నాకు అది లేదు. కానీ బట్ చంద్రబాబు గారు, లోకేష్ గారు అటువంటి చేయకుండా ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. మరి దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదు కదా ఉన్న పరిస్థితిలో. గడికోట గారు నిన్న అదే గట్టిగా చెప్పాడు, ఘోరంగా ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం ఏ సెక్టార్స్ దగ్గరికి వెళ్ళినా. దాన్ని ప్రశ్నించే దానికి సమాధానం లేదు. లేక ఇటువంటి వాదన చేసినప్పుడు మాకు కూడా కొంత కోపంతో వచ్చినప్పుడు తిరిగి మాట్లాడితే ఇక చర్చ 4-5 రోజులు దీని మీద చర్చ నడపడానికి అనే దానికి కావాలనే మాట్లాడుతున్నారు. చర్చతో పాటు మీ మీద కేసులు పెట్టడం, సరే కేసుల తర్వాత కేసుల గురించి దానికి ఎట్లాగో అందరూ ప్రిపేర్ అయిపోయారు. కేసుల విషయం మరి ఆటోమేటిక్గా అందుకని అట్లా అని ఇప్పుడే మనం తులసి గారి సో అట్లా కేసులు పెట్టడం మూలంగా ప్రశ్నించే సంఘ సంస్కర్తలు వాళ్ళు తులసి గారు ఏ వీడియో ఉన్నా ఎంత చక్కటి ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. అరే ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద, లేకపోతే మేమే కాదు అసలు ఈ విధానం అనేది డెమోక్రసీలో ఈ విధానం అనేది మంచిది కాదు. ఇంకొక మేజర్ ట్రెండ్ తీసుకురావాలని విశ్వప్రయత్నం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నేను 50 ఏళ్ళుగా ఈ రాజకీయాలు కానీ ఇవన్నీ ఫీల్డ్లో కానీ చూస్తున్నాను కదా, మతం వైపు ఎక్కువ ఇష్యూగా వెళ్ళేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్. ఇష్యూస్ మీదే, ఏది రైతు సమస్యనో ఇంకోటనో. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎన్డీఏ తెలుగుదేశం కూడా ఇంతవరకు అట్లా చేసిందని నేను ఎప్పుడు చెప్పట్లా. ఎందుకో ఈసారి చంద్రబాబు గారు ఎక్కువ మతం ఆధారంగానే రాజకీయం చేయాలి అని, మతం కులం మతం దేవుడు అని చేస్తున్న తీరు కూడా ఆయనకి ఏజ్ రీత్యా కానీ ఆయన అనుభవం రీత్యా కానీ అట్లాంటివి చేయకుండా ఉంటే ఆంధ్ర ప్రజలకు మంచి సంకేతం ఇస్తారు. అదే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ రంగం సంక్షోభం, అట్లాగే ఉద్యోగస్తుల సంక్షోభం, మొత్తంగా ఆరోగ్యశ్రీ సంక్షోభం, వృద్ధుల సంక్షోభం, వీటన్నిటిని డైవర్షన్కి ఒక తిరుపతి లడ్డీ తీసుకొచ్చి ఎక్కడా లేని మాట్లాడకూడని ఆ రోజు రిపోర్ట్లో కూడా ఎక్కడా కూడా లేని జంతు కొవ్వు కలిసింది అని చెప్పి, లేకపోతే శానిటైజర్స్ కలిసినాయి అని ఇది తీసుకెళ్లే పరిణామం మంచి పరిణామం కాదండి. అంటే ఒక కులం పేరుతోనో ఒక మతం పేరుతోనో రెచ్చగొట్టడం తేలిక అని అనుకుంటున్నాం. అట్లాంటిది జ్వాల అంటించినప్పుడు అది ఎవరైతే అంటించారో వాళ్ళకే తిరిగి ప్రమాదం అవుతుందండి. తాత్కాలికంగా వాళ్ళు ఏదో బాగుందని అనుకోవచ్చు, కానీ మంచిదైతే కాదు. అది ఎవరైనా సరే అందులో సీనియర్ మోస్ట్ లీడర్ తెచ్చుకునే టైం ఇది యాక్చువల్ గా. రైట్, మేనిఫెస్టోలో కొన్ని ఎక్కువ ఇచ్చారో తక్కువ ఇచ్చారో గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చేయలేకపోవడం చేయొచ్చు. దారుణంగా మతం పేరు మీద వీటి మీద డైవర్ట్ చేయకుండా ఆయనకే మంచి. 4వ ముఖ్యమంత్రి, ఇప్పుడు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తయింది రికార్డే ఆంధ్రప్రదేశ్లోను. కాదు కేవలం 5 సంవత్సరాలు 3 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసింది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కూడా తలుచుకుంటున్నారు. అది మంచి పాలన ఉండాలని కోరుకుంటున్నారు. వెంకటేష్ గారు చెప్పండి, ఈ పరిణామాలు ముద్రగడ గారి ఇష్యూ కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు పదే జగన్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీరు మీద కానీ, అది డైవర్షన్ రాజకీయమా లేక ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టే వ్యూహమా, ఏమై ఉంటుంది? దానివల్ల చంద్రబాబు గారికి పేరు వస్తుందా? ఖచ్చితంగానండి. చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ పేరు వస్తుంది సార్. ఏ రకమైనటువంటి పేరు వస్తుంది అనేది ఈరోజు సమాజం అంతా కూడా పక్కున నవ్వేటువంటి పేరు వస్తుంది. నిన్నైతే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఆయన యొక్క బాబాయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించారని చెప్పి సాధ్యమైనంత వరకు ఆ కామెంట్స్ మనం వాడకుండా ఉంటే బెటర్ ఏమో. అది మనం కూడా ప్రచారం చేసి ఇప్పుడు నిజంగా లోకేష్ గారికి కూడా లోకేష్ గారికి కూడా మంచి అవకాశం, కుర్రవాడు మంచిగా ఎదగాల్సిన టైంలో తండ్రి గారి కంటే ఆ రోజుల్లో నడిచింది అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా, ఈయన కాస్త కుర్రవాడు కదా, కొంచెం పద్ధతిగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాల్సిన టైంలో ఇట్లాంటి అసత్య వచనాలు చెప్పడం వల్ల ఆయనకు మాత్రం వాడకూడని మాటలు దయచేసి ఆ మాటలు కూడా వాడొద్దు మనం. నా ఉద్దేశం అయితే వెంకటేష్ గారు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఆ మాటలు వాడాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటలు వాడదగినవి కూడా కాదు. సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మనం మళ్ళీ పోర్ట్రేట్ చేయడం అనేది చాలా తప్పు. కానీ ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక యంగ్స్టరు, తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు చూసుకోవాల్సినటువంటి వ్యక్తిగా అతని మీద అనేక బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరీ ఇంత నీచ స్థాయిగా ఆల్రెడీ కేసు విషయాలు పూర్వాపరాలన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉండి సుప్రీంకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ కనీసం నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ కేసులను వ్యాఖ్యానించిన తరువాత ఈయన కన్సెంట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారు ఉన్నారో ఆయన్ని చంపింది ఈయనే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. నన్ను అడిగితే ఫస్ట్ సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని తీసుకుని
నారా లోకేష్ గారిని అదుపులో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో సిబిఐ వారు తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇంత ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లో ఒక వ్యక్తి గురించి నిలాప నిందలు మాట్లాడేది ఖచ్చితంగా అతను డిసైడ్ చేసేస్తున్నాడు, ఈ హత్య ఇతనే చేయించాడు అని చెప్పేసి. ఇతన్ని అరెస్ట్ చేసో లేకపోతే ఇతనికి నోటీస్ ఇచ్చో ఇతని దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఎవిడెన్స్ల ద్వారా సభ్య సమాజానికి ఇటువంటి ఉపోద్ఘాతం ఇస్తున్నాడో ఈ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి నోటీస్ ఇస్తే ఖచ్చితంగా పారదర్శకంగా ఆయన చెప్పేటువంటి ఒక పరిస్థితి వస్తుందా అని చెప్పేసి అనేది నేనైతే ఆశిస్తున్నాను. రెండో విషయానికి వచ్చినట్లయితే ముద్రగడ గారు ఆయన యొక్క భౌతిక గాయాన్ని ఖననం చేసిన విధానం, తర్వాత కూతురు ఎవరైతే బార్లపూడి క్రాంతి గారు ఉన్నారో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఆవిడ చేసినటువంటి ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ కూడా ముద్రగడ గారి యొక్క విలువని కాస్త తగ్గించే విధంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన క్రిస్టల్ క్లియర్ గా తన తదనంతరం ఏ కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద ఒక లెటర్ రాసి ఆ లెటర్ ని కుటుంబ సభ్యులకి అందజేసి ఆయన చనిపోయారు అని చెప్పేసి అనేటువంటి వార్తలు కథనాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక సెన్సిటివ్ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి, ఆయన యొక్క అభిమానులు కానివ్వండి, వ్యక్తిగతంగా ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ కూడా అధికారిక లాంఛనాలు వద్దు అని చెప్పేసి అని పోలీసులు పైన రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపున ఖననం జరుగుతుంటే మరోవైపు పోలీసుల మీద తిరగబడుతున్నటువంటి ఈ పరిస్థితులు అంబటి రాంబాబు గారు అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసుల్ని వారించినటువంటి ఒక పరిస్థితి, దానివల్ల ఆయన మీద కూడా కేసు కట్టినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తాం. కేవలం అంబటి రాంబాబు గారు మాత్రమే అక్కడ పోలీసులను ఇబ్బంది పెట్టారా, ఇంకెవరు ఇబ్బంది పెట్టలేరా, లేకపోతే పేర్లు తెలీదా? ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఏ రకంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు కానివ్వండి, ముద్రగడ పద్మనాభం గారి యొక్క పాడి మూసి అతని యొక్క రుణం తీర్చుకున్నటువంటి ఒక పరిస్థితి. పార్టీకి చేసినటువంటి సేవలు కానివ్వండి, వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కానివ్వండి, అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమానికి ఉమ్మడిగా హాజరయ్యి వెళ్ళారు అని అంటే అది ముద్రగడ గారి యొక్క అంతిమ సంస్కారానికి మాత్రమే అని చెప్పేసి మనందరం కూడా గుర్తెరగాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కేసులు కట్టి ఈ ప్రభుత్వం తమ నైజాన్ని మరొకసారి ప్రజల ముందుకు చూపింది. రెండో విషయానికి వచ్చినట్లయితే ఆయన బతికున్నప్పుడు గత 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు ఆయన కుటుంబం పైన చేసినటువంటి దాష్టికానికి ప్రతీకగా ఆ కుటుంబం మాకు ఈ పరిపాలనలో వచ్చేటువంటి గౌరవ లాంఛనాలు మాకు అవసరం లేదు అని చెప్పేసి మా తండ్రి గారు చెప్పారు. ఆయన చనిపోయే ముందే ఈ కార్యక్రమం గురించి మా దగ్గర ప్రస్తావన చేశారు అని చెప్పేసి మీడియాలో అనేక మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం కొంచెం వెనక తగ్గాల్సినటువంటి పరిస్థితి. కానీ మేము కూడా దీనిలో కాంట్రిబ్యూట్ చేశాము, మేము కూడా గౌరవించాము ఆయన్ని అని చెప్పేసి అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ అధికారిక లాంఛనాల కార్యక్రమం పేరుతో ఒక ప్రాపగాండా చేయటం జరిగిందా అని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ముద్రగడ అభిమానులు అందరూ కూడా పక్కున నవ్వేటువంటి ఒక పరిస్థితి. రెండోది అసలు కేసులు కట్టడం అనేది, ముద్రగడ గారి యొక్క అంతిమ సంస్కారంలో కూడా కేసులు కట్టడం అనేది అది ఎవరి పేదైనా కానివ్వండి, ఇది చాలా దిగజారిపోయినటువంటి ఒక పరిస్థితిగా మనం చూడాలి. రైట్. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్న వైసీపీ నేతలు పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంతోనే దళితుడు 7 కొండలు మరణించాడని ఆరోపణ. గూడూరు ఆసుపత్రిలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన నేతలు. సీఏ వేధింపులతోనే చచ్చిపోతున్నా ఎక్కడ పల్నాడు మరొక ఇన్సిడెంట్. ఎస్ఐ దాష్టికానికి నిండు ప్రాణం బలైందన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి. తర్వాత సిబిఐ దర్యాప్తు ఎందుకు అక్కర్లేదు, గాది సాయికృష్ణ కేసులో ఇది కొత్త పరిణామం. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ సమాజానికి జరిగిన అన్యాయం అని న్యాయవాదులు వాళ్ళంతా, మానవ హక్కుల సంఘం వాళ్ళంతా కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే అక్కడ విచారిస్తే, మరి విజయవాడలో విచారిస్తేనా నాగరాజు ప్రాణాలకే ముప్పంది ఉందని ఆయన లాయరు పిటిషన్ పెట్టారట. ఈ పరిణామాలను చూస్తే ఏమనిపిస్తుంది వెంకటేష్ గారు, ఈ వ్యవస్థ మారదా? ఇక పోలీస్ వ్యవస్థ ఏపీలో ఈ మధ్యకాలంలో ఒకప్పుడు గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రకంగా కళంకానికి గురవుతున్నట్లు అనిపించడం లేదా? ఈ వేధింపులేంటి, ఈ చనిపోవటాలు ఏంటి, ఎంతకాలం ఈ పరిస్థితి కొనసాగుతుంది?
రాజకీయవాదులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, పోలీసుల్ని తమ యొక్క వ్యక్తిగత కక్షలకి కానివ్వండి, లేకపోతే తమ యొక్క రాజ్యాంగాలని అమలు పరచాలని చెప్పేసి చట్టాలకు అతీతంగా కొంత ఫ్రీడమ్ ఇస్తే ఆ ఫ్రీడమ్ ని వాళ్ళు సొంతగా వాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక క్రమంలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఏ రోజైతే దళిత యువకులను తీసుకొచ్చి రోడ్డు మీదకు తీసుకొచ్చి వాళ్ళు గంజాయి తాగిన నేరస్తాలు అని చెప్పేసి వాళ్ళని నడి రోడ్డు మీద శిక్షించడం మొదలు పెట్టారు, ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ఒక పరిస్థితి. ఇంకా శాంతి భద్రతల శాఖకు సంబంధించినటువంటి రెడ్ బుక్ ని వాళ్ళు సొంతంగా వాడేసుకుంటున్నారు అనమాట. ఖచ్చితంగా అండి. లేకపోతే ప్రభుత్వం ఏమి గాదే సాయి కృష్ణని చంపమని చెప్పదు, లేకపోతే క్రాంతిని చంపమని చెప్పదు. ఈ రోజు నెల్లూరులో కానివ్వండి, మరొక చోట కానివ్వండి, ఏ రోజు కూడా అది ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం స్పాన్సర్ చేసి లాకప్ డెత్లు చేయండి అంటే వైసీపీ వాళ్ళని జర్నలిస్ట్ ని వాళ్ళందరినీ కొట్టండి, లేకపోతే జైల్లో చెప్తుంది. ప్రభుత్వానికి అవసరమైన ఒక పని చేయించుకుంటే వాళ్ళకి అవసరమైన 9 పనులు వాళ్ళు చేసుకుంటారు. కరెక్ట్, బాగా చెప్పారు. దాని వల్ల మీరు ఒక పని చేయించుకోవడం వల్ల ఈ రోజు ఆ 9 పనులకు సంబంధించినటువంటి చెడ్డ పేరును కూడా ప్రభుత్వం మోయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఏర్పడినటువంటి పరిస్థితి. ఇటు పక్కన సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పేసి కన్న తల్లితోనే చెప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు చేతులుగా లేక ఈ రోజు ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది అని అంటే, నిజంగా ఈ కేసును నీరుగార్చడానికి ప్రభుత్వం చేయాల్సిన అన్ని కృషి చేస్తుంది, కృషి అంతా చేస్తుందని ఆ మృతుని యొక్క పిన్ని గారు, ఆవిడ న్యాయవాది కూడా ఆవిడ బార్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి మానవ హక్కుల సంఘంతో కలిసి ఈ సిట్టు విచారణకు సక్రమంగా జరగపోయినట్లయితే, లేకపోతే ఏదైనా లోపభూయిష్టంగా జరిగినట్లు తన దృష్టికి వస్తే ఖచ్చితంగా తాను ఒంటరిగా, తల్లి వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా నేను ఒంటరిగా ఈ కేసును ముందుకు తీసుకువెళ్తానని కూడా చెప్పడం. మరి ఆమె డైరెక్ట్ గా అప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసింది కదా, ఈ సిట్టు మీద నాకు నమ్మకం లేదని. ఇప్పుడు సడన్ గా ఎందుకు విత్డ్రా అవుతున్నట్లుగా ఉంది? ఆమె పిటిషన్ వేసింది కదండి, మళ్ళీ నాకు సిబిఐ అక్కర్లేదని ఆవిడే వేసింది కదా. నిన్న బార్ కౌన్సిల్ లో కానివ్వండి, బార్ అసోసియేషన్ లో జరిగినటువంటి చర్చల్లో కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్పడం కానివ్వండి, ఆవిడ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది, ఆవిడ ఎక్కడి నుంచి ఏ కోర్టుకు వెళ్లాలన్నా పోలీసు వాహనాల్లోనే ఆవిడని తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి ఒక వార్తను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరొకటి ఏంటంటే, ఎప్పుడైతే పోలీస్ కేసు పెట్టడానికి అవసరమైనటువంటి న్యాయవాదులు ఈ రోజు కేసు విత్డ్రాల్ చేసుకునేటప్పుడు మాకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీలు తీసుకోవటం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ తీసుకోవడం కూడా చాలా విచిత్రంగా అనిపించేటువంటి ఒక విషయం. దీని అంతటికి కారణం వెనకాల ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆ మృతుని యొక్క పినతల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి రాజు తలుచుకుంటే దెబ్బలో కొదవ, ప్రభుత్వం మరొకసారి మళ్ళీ ఇంకొక రాజీ కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి ఉందా అనేది తెలుస్తుంది. మరొక వైపు విచిత్రంగా ఏం చెప్తున్నారంటే, ఈ లాకప్ డెత్ కి సంబంధించినటువంటి ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అంటే డిలే ఎంతవరకు జరగాలో అంతవరకు జరిగేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అతన్ని ఎవరైతే వీడియో రికార్డింగ్ చేస్తే ఏంటి వచ్చిన నష్టం ఏంటి? వీడియో రికార్డింగ్ వద్దని కదా సీటు వాదన. లేదండి, అసలు వీడియో రికార్డింగ్ అనేది లేదని. ఓకే, హైకోర్టు ఏదో ఆదేశాలు ఇచ్చినట్టుంది కదా, వీడియో రికార్డింగ్ చేయండి అంటే దాని మీద అప్పీల్కి వెళ్ళినట్టున్నారు కదా. అవునండి, ఖచ్చితంగా ఇతని యొక్క ఇంటరాగేషన్ కానివ్వండి, ఇతని యొక్క విచారణ కానివ్వండి న్యాయవాదుల సమక్షంలో చేయాలి అని చెప్పేసి సిఐ నాగరాజు గారు ఒక పిటిషన్ వేసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా కోర్టు కూడా అనుమతిస్తుంది. కానీ దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా వీడియో తీయాలి, ఆ వీడియోని తీసుకొచ్చి సీల్డ్ కవర్ లో కోర్టులో పెట్టాలి అని చెప్పేసినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అతను కోరటం, ప్రభుత్వం వ్యతిరేకించడం, దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళటం, ఇది ఒక మ్యాటర్ ఆఫ్ డిలే. ఓకే, డిలే కింద వస్తుందా? ఓకే, రైట్. మీరు చెప్పండి, ఏమిటి నెల్లూరులో దళితుడిది, పల్నాడులో ఒక వేధింపులతోటి ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవటం, ఎందుకు పోలీసులు ఇలా బిహేవ్ చేస్తున్నారు? సార్, నెల్లూరు ఇన్సిడెంట్, మరోవైపు సిబిఐ కేసే అక్కర్లేదని చెప్పి చేయటం. నెల్లూరు ఇన్సిడెంట్లో క్లియర్గా అతను ఒక చోరీ కేసులో అతన్ని తీసుకెళ్లారండి ఇంట్రాగేషన్కి. వాళ్ళు కూడా బంధువులు కూడా చోరీ కేసులో చోరీ కాదు అనేది వాళ్ళు కూడా ఇది అవ్వట్లేదు. చోరీ ఏదైనా ఉంటే రికవరీ చేయమని అన్న, ఆ రికవరీ విషయంలోనే ఎక్సెస్ రికవరీ చూపించి 3 రోజుల పాటు అతన్ని లాకప్లో ఉంచుకున్నారు. వచ్చిన వార్తలన్నీ కూడా కుటుంబ వ్యక్తులు వెళ్ళి కాళ్ళ ఎళ్ళబడితే 3 రోజుల తర్వాత వదిలిపెట్టి మళ్ళీ సోమవారం నాడే స్టేషన్కి రమ్మన్నారు. అతను సోమవారం రాకపోతే మంగళవారం నాడు వెళ్ళి పోలీసులే వెళ్ళి అతను ఎక్కడో చెరువులో స్నానం చేస్తుంటేనో అక్కడి నుంచి తీసుకొచ్చి
తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటలకు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే చనిపోయి ఉండటం జరిగింది. ఈ టైంలో పోలీసుల చేతిలోనే కదా, కంట్రోల్లోనే కదా ఉంది. సో ఇక్కడ సరే వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా అత్యుత్సాహమా లేకపోతే ఇంకోటి ప్రభుత్వానికి మేమని చేస్తున్నట్ట, ఇటువంటి పరిణామాలు రేపు భవిష్యత్తులో ఏమవుతాయంటే వాళ్ళ కుటుంబాల్లో పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీదే ఒక రకమైన యాంటీనెస్ ఏర్పడిపోద్దండి. సో ఎక్కడైనా సరే ఒక ఉద్యమాలు వచ్చేదాన్ని అటువంటి దాని నుంచే. మన రాజ్యాంగ వ్యవస్థలోనే ఒక తప్పు చేసిన వాడు తప్పుకున్నా పర్లేదు కానీ అమాయకుడు శిక్షించబడకూడదు అనే వ్యవస్థలో మనం ఉన్నాం. మన ధర్మం కూడా అట్లాగే ఉన్నాం. ఎందుకంటే అమాయకుడిని శిక్షిస్తే అతని కుటుంబాలు కానీ కొంతమందిలో నుంచి ఒక రకమైన భావన వచ్చేసి ఉద్యమాలు అక్కడి నుంచే వస్తాయి అనేది. సో అది చాలా అన్యాయం. ఎందుకంటే ప్రతి వారం ప్రభుత్వానికి ఏమీ లేదని ప్రభుత్వం నిజంగానే చేయమనకపోవచ్చు, కానీ దీని పర్యవసానం ఎవరి మీద పడుతుంది? పాలన ఎవరిది కాదు. ఒక డాక్టర్ గారు తాగి తందనాలు ఆడితే గందరగోళం అయితేనే అదంతా జగన్ గారు చేశారు కదా ఆయన. మరి అదే రోజు ఇప్పుడు కూడా దీని అంతా కంట్రోల్ ఎవరిదైతే ఉందో వాళ్ళదే అవుతుంది. సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, పిల్లలు చేస్తే తండ్రిని అంటారు కానీ ఎవరిని అంటారు సరిగ్గా ఇది లేదని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. సో దీని మీద మాత్రం ఇది భవిష్యత్తు పోలీస్ వ్యవస్థ మీద ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఆయన కూడా ఏదో ఉత్తరం రాశారంటే ఏదో ఫోక్సో కేసుల మీద వీటి మీద మరి ఆయన. సో మనం కాకి డ్రెస్ అంటే ఇప్పటికీ కూడా చాలా గౌరవంతో ఉండే ప్రాంతం అండి. ఆ గౌరవభావంగా తగ్గే పరిస్థితి వస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ ఇక్కడ పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళలో సో ఒక మహిళ, అది సివిల్, ఆ అమ్మాయి ఎప్పుడో 2 ఇళ్ళు కొనుక్కుంది, రేకుల షెడ్లు. అది 22లో ఉండటం మూలంగా రిజిస్టర్ కాలేదు, అగ్రిమెంట్లో కొనుక్కుంది. మళ్ళీ వాళ్ళు ఏదో డబ్బులు అడిగారని ఉంటే అది సివిల్ కేసులో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేని కేసులో ఆ సిఐ గారు తెలిసి మిమ్మల్ని గంజాయి కేసులో పెడతాను అని చెప్పి భయపెట్టాడు అనేది క్లియర్ కట్గా వచ్చి అది రాసిపెట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో ఇటువంటి పరిస్థితులు ఎవరికి ఈ మచ్చ? పోలీస్ వ్యవస్థకి, ప్రభుత్వానికి. సో ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి పాలన వెళ్తాం అనేది చాలా అమానుషంగా ఉందండి. ఇది చూసే వాళ్ళకి, మా వార్త చదివే వాళ్ళకి హుస్సేన్ అనే పేరు కదా. అవునండి. అమ్మాయి ఏదో మైనారిటీ మహిళ. సో హుస్సేన్ మైనారిటీ మహిళ, ఏదో ఎంప్లాయీ కూడా, ఉద్యోగస్తురాలని కూడా వస్తుంది. సో ఒక ఇల్లు ఇవన్నీ 22 కింద ఇల్లు కొనుగోలు చేయటం, గవర్నమెంట్ ఇచ్చినట్లు కొనుగోలు చేయటం, ఇదంతా కూడా జరిగి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియే. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమి సివిల్ మ్యాటర్ అది. సో అమ్మిన వాళ్ళు మళ్ళీ ఏదో డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళ వెనకాల వాళ్ళకి అంటే వీళ్ళు ఎవరైనా సరే ఒక కంప్లైంట్ వచ్చిన వ్యక్తి కూటమి ప్రభుత్వంలోకి అనుకూలం కాని వ్యక్తులైతే వాళ్ళ మీద చాలా తీవ్రంగా ఉన్మాదుల్లాగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చాలా ప్రమాదం కలుగుతాయి. అట్లాగే విజయవాడ సాయికృష్ణ కేసులో ఎన్ని పరిణామాలు మారుతున్నాయండి. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ హెబియస్ కార్పస్ పిటిషన్కి లాయర్ని మార్చినప్పుడే అడిగారు. నిన్న కూడా మళ్ళీ మానవ హక్కుల సంఘం లాయర్ని మార్చినప్పుడు జడ్జి గారు కూడా అడిగినట్టుగా వార్త వచ్చింది. ఆ లాయర్ గారు బాగానే వాదన చేస్తున్నారు కదా, మళ్ళీ లాయర్ని ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే దాని వెనకాల అర్థమైపోతుంది కదా. అంతకుముందు ఆ తల్లి ఆ మేనమామలో వాళ్ళు మాట్లాడింది ఏంటి? మా వాడు తప్పు చేయలేదని కాదు, కానీ స్టేషన్లో పట్టుకుని స్టేషన్లో అమానుషంగా చంపడం అనే దాని మీద మేము ఇది చేస్తున్నాం. కనీసం ఆ డెడ్ బాడీ అన్నా మాకు ఇవ్వలేదు, కనీసం ఆ చివరికి సంస్కారాలు చేసుకునే బూడిది కూడా మాకు ఇవ్వలేదని. ఇప్పుడు ఇక్కడ ఒక తేడా కనపడుతుంది. జగన్ గారిని ఎవరు ఏమడిగినా సరే సిబిఐ ఎంక్వైరీ ఓకే వేసేసుకోండి అని. ఎందుకు చంద్రబాబు గారి ప్రభుత్వం వెనకాడుతుంది ఆయా సందర్భాల్లో సిబిఐ ఎంక్వైరీ అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థం అంతర్వేది ఉంది. ఇప్పటికి కూడా చంద్రబాబు గారు అంతర్వేదని ప్రచారం చేస్తారు. నాకు అది అర్థమే కాదు. అంటే మరి ఆయన సిబిఐకి అప్పుడే రాశారు సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి అన్నారు. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఇంకేమో జడ్జిలు ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి ఓ పెద్ద అబద్ధపు కథనాన్ని ఎల్లో మీడియా రాసింది. దాని మీద హైకోర్టు స్పందించింది. మీ ఇష్టం, మీరే కావాలంటే. ఆ ధైర్యం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు అనేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే పరిటాల కేసులోనే రాజశేఖర రెడ్డి గారు వేసుకోమన్నారు. అంటే నిర్భయంగా మనకేమీ సంబంధం లేనప్పుడు క్లియర్ కట్గా మేము దేనికైనా ఛాలెంజ్ అంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు ప్రభుత్వం సంబంధం ఉందా లేదు, కానీ ప్రభుత్వం వెనకాడుతున్నప్పుడు ప్రజల్లో వాళ్ళకు అనుకూలమైన వర్గాల్లోనే అనుమానం వచ్చే పరిస్థితి అండి. సో క్లియర్ కట్గా దీంట్లో ఏముంది? సిబిఐ కూడా సెంట్రల్లో స్టేట్లో ఉంది కూడా కూటమి ప్రభుత్వమే కదా. సో అక్కడేమి యాంటీ గవర్నమెంట్ ఏం కాదు. ఇండిపెండెంట్గా చేస్తే ఇబ్బంది. సరే, అది ఆలోచన అనేది వాళ్ళు ఏ ఆలోచన చేసినా పబ్లిక్ మాత్రం ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇది రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. దీని మీద రేపు వ్యవస్థల మీద
నమ్మకం పోతే రేపు పొద్దున్నే ఇంకొక ప్రభుత్వం మారుతుంది, ఇంకొక ఏ ప్రభుత్వం వచ్చినా సరే వ్యవస్థలతో నడిచేది డెమోక్రసీలో. సార్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఉన్నా సరే ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఎవరు? కలెక్టర్స్, అధికారులే కదా. అధికారుల మీద ఈ రకమైన భావన వెళ్తే మాత్రం రేపు పొద్దున్నే స్టేట్ డెవలప్మెంట్లో కానీ అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా ఇవాళ బయట నుంచి ఎన్ని ఇచ్చినా సరే ఇన్వెస్ట్మెంట్స్ వేల కోట్లు వస్తున్నాయి అంటున్నారు. ఎక్కడ ఎవరు కూడా మెడికల్ కాలేజెస్ టెండర్ పిలిస్తే ఏం జరిగిందండి? ఆంధ్రప్రదేశ్లో ఎవరు టెండర్ వేయలేదు కదా. సో అటువంటి పరిస్థితులు క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అది రాష్ట్రానికి మంచిది కాదు, ఎకానమీకి మంచిది కాదు. రైట్. ఆర్థిక పరిస్థితి మీద ఒక ఆయన శర్మ గారు చేసిన కామెంటు 2 రాష్ట్రాలకు సంబంధించి చేశారా లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించో తెలియదు కానీ అయితే నిన్న జరిగింది ఈ అద్దె వాహనాల యజమానుల నిరసన తెలంగాణ సచివాలయం దగ్గర జరిగిందని చెప్తున్నారు. సో ఎక్కడైనా కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఈ అప్పులు పెరగటం ఇవన్నీ కూడా కొంచెం ఆందోళనకరంగా ఉందని చెప్పాలి. రైట్. నాగిరెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి, ఈ కరువు పరిస్థితులు వీటి మీద, అలాగే చంద్రబాబు గారు నిన్న జగన్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, మరోవైపు ఆక్వా రైతులకి జగన్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఈ మూటి కలిపిన కరువు మీద మాట్లాడదామండి. ఏపీ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్లో ఈరోజు పొద్దున్నే నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ డేటా అండి. ఇవాళకి ఈరోజు పొద్దున్న నాటికి 166.76 మిల్లీమీటర్ల వర్షపాతం ఆంధ్రప్రదేశ్లో కురవాలి. కానీ కురిసింది మాత్రం 86.25 మిల్లీమీటర్లు, అంటే -48.28 మిల్లీమీటర్లు డెఫిసిట్లో నడుస్తుంది. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు జూలై నెలలో ఇంత డెఫిసిట్ అనేది ఇది రికార్డు. సో 4 జిల్లాలు స్కాంటీ రెయిన్ఫాల్, అంటే -60 కంటే పైన ఉన్నాయి. సో మిగతా జిల్లాలన్నీ డెఫిసిట్ రెయిన్ఫాల్. సో నిన్నటితోనేమో వాతావరణ ఇన్సూరెన్స్ బీమా లాస్ట్ డేట్ అయిపోయిందండి. సో ప్రతి అట్లాగే వేరుశెనగ వాతావరణ ఇన్సూరెన్స్ బీమాలోకి వస్తాయి. వేరుశెనగ కేవలం 12 నుంచి 14% మాత్రమే సాగైంది. పత్తి కూడా అదే పరిస్థితి. దాన్ని ఎక్స్టెండ్ చేయమని స్టేట్ గవర్నమెంట్కి మేము రిప్రజెంట్ చేసాం, ప్రభుత్వ యంత్రాంగానికి. సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్కి కూడా నేను రాశాను, మా ఎంపీ లెటర్ రాశారు. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరి ఏం జరిగిందో తెలియదు. కానీ తీవ్ర సంక్షోభంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అట్లాగే దాంట్లోనే పట్టిసీమతో మేము కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చాం. ఈరోజు పొద్దున్నే అదే డేటాలో నుంచి కూడా తీసి చెప్తున్నాను. పులిచింతల నుంచి 4000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్కి వెళ్తున్నాయండి. ప్రకాశం బ్యారేజ్ నుంచినేమో 4800 క్యూసెక్లు చిల్లరి ప్రకాశం బ్యారేజ్లోకి వస్తున్నాయి, 5000 చిల్లరి డెల్టాకి వెళ్తున్నాయి. అంటే పులిచింతలు ఎవరు నిర్మించారండి? రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం మొత్తం. సో పులిచింతల నుంచి వస్తున్న పులిచింతల్లో 30 టీఎంసీల నీళ్ళు ఇప్పటికీ ఉన్నాయి రిజర్వాయర్లో. ఈ సంవత్సరం మొట్టమొదట్లోనే సాగుకు విడుదల చేసిన నీళ్లు పులిచింతల నుంచి, పట్టిసీమ నుంచి కాదు. మొట్టమొదటిలో గోదావరిలో కూడా నీళ్ళు ఇవ్వండి, వారం 10 రోజుల నుంచే గోదావరికి నీళ్ళు వచ్చినాయి. మేము కాదట్లా పట్టిసీమ వదిలేరు. కానీ మరి పట్టిసీమ నుంచి 8000 వదిలేమంటున్నారు, ఇక్కడ 4000, 12,000, కానీ 5200 ఎందుకు వెళ్తుంది డెల్టాకి? 5200తో డెల్టాలో నీళ్ళు అందించగలరా? ఇవాళ ఇంత డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉన్న పరిస్థితిలో వాళ్ళకి ఎక్కడంత టైలెండ్కి అసలు వాటర్ వెళ్తుందా? వాళ్ళు మొత్తం రోడ్డుకి ఎక్కుతున్న పరిస్థితి, కాలువలు టైలెండ్. నిన్న కోనసీమ జిల్లాలో కూడా మాకు నీళ్ళు రావట్లేదని రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి. అది కూడా అధికార పక్షం రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి. సో ఇది వాస్తవమైన పరిస్థితి. రెండోది అంటే ప్రాజెక్టుల విషయంలో మాట్లాడారు కదా, రైతు ద్రోహి అని మాట్లాడారు కదా. సో నేను ఈ 3 నెలల్లో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. సో ఆయన 95 నుంచి 2004 దాకా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా చంద్రబాబు నాయుడు గారు అసలు టేకప్ చేశారా? అదే టైంలో ఆల్మట్టి మొత్తం నిర్మాణం అదే టైంలో జరిగింది. సో వాళ్ళు కూడా పోలవరం డ్యామ్ నిర్మాణం 2000 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఓన్లీ స్పిల్ లెవెల్కి మాత్రమే డ్యామ్ అయిందండి. దాన్ని ఒక షట్టర్ని గాలిలోకి పెట్టి దానికి బస్సులు వేసి పంపించి తిప్పారు. సో మొత్తం టోటల్ డ్యామ్ నిర్మాణం అంతా కోవిడ్ టైంలో కూడా మొత్తం డ్యామ్ నిర్మాణం, టోటల్ పోలవరం కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం మొత్తం కూడా షట్టర్స్తో సహా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అయింది. అట్లాగే వెలిగొండ తీసుకుంటే 2014 నుంచి 19 దాకా కేవలం 6.686 కిలోమీటర్లు మాత్రమే 2 టన్నెల్స్ జరిగినాయండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ టన్నెల్ పూర్తి చేసి హెడ్ రెగ్యులేటర్స్ కన్స్ట్రక్షన్ జరిగి 2వ టన్నెల్ టఫెస్ట్, ఆ ఓరింగ్ మిషన్ అసలు పని చేయట్లేదండి. అప్పుడు ఈ టన్నెల్లో నుంచి దానికి ఫస్ట్ టన్నెల్లో నుంచి క్రాస్ టన్నెల్స్ వేసి అక్కడి నుంచి మాన్యువల్గా చేసి డెసిషన్ తీసుకుని చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు. 2వ టన్నెల్ 7.685 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయింది. సో వెలిగొండ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మొదలెట్టేదాకా 2 సార్లు శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2 సార్లు కూడా ఎలక్షన్ టైంలో ఎక్కడన్నా ఎంత పని జరిగింది? వీటి మీద వాళ్ళ ఒక హంద్రినీవా విషయంలో కానీ, ఒక వెలిగొండ విషయంలో కానీ, ఒక పోతిరెడ్డిపాడు విషయంలో కానీ, పోలవరం అసలు ఎవరు తీసుకొచ్చారు పోలవరం నిర్మాణం? లేకపోతే అసలు పోలవరం ప్రాజెక్టే లేదు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఎర్రా నారాయణ సంగారే స్వయంగా చెప్పిన మాట. దీని మీద ఎక్కడైనా చర్చకు సిద్ధమా అంటే మాట్లాడరు. కానీ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేది ఒక బాధ్యత కలిగిన స్థానంలో నుంచి ఇది మంచి విధానం కాదు. రెండోది
ఇక యాక్వాలో. సార్ అసలు వ్యవసాయ రంగంలో ఏదన్నా పని జరిగిందంటే నిర్మాణాత్మకం ఇప్పటికీ చెప్పుకునేది ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ 5 రాష్ట్రాల్లో ఆయన ఉచిత విద్యుత్ అమలు జరుగుతుంది. ఇవాళ ఆ ఉచిత విద్యుత్ మూలంగానే ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ రాయలసీమ కానీ అట్లాగే గోదావరి జిల్లాలో వాళ్ళ పామాయిల్ కానీ కొబ్బరి కోక్ కానీ డెవలప్ అయింది. లేకపోతే ఈ ఉచిత విద్యుత్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన అంత రాకముందు ఏం మాట్లాడారో మనకు తెలిసిందే. ఇవాళ 5 రాష్ట్రాల్లో ఈ ఉచిత విద్యుత్ అమలు జరుగుతుంది. దాన్ని మళ్ళీ 7 గంటల నుంచి 9 గంటలు పగలే తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. యాక్వాలో కూడా మళ్ళీ యాక్వా రంగానికి ప్రధానమైన పెట్టుబడి ఫీడు, పవర్ అండి. పవర్ మూలంగా చాలా ఇది అవుతుందని మాకు నెల్లూరు జిల్లా నుంచి పాదయాత్రలో మా యాక్వా రైతులు మొత్తం ఆయన విజ్ఞప్తి చేస్తే, సో పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరంలో ఆయన యాక్వా రైల్కి నేను లోయర్ టారిఫ్కి పవర్ ఎనర్జీ ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత వారం రోజులకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము ఇస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చి ఆఖరిలో ఒక 4 నెలలు 5 నెలలు ఇచ్చారు. నిన్న క్లియర్గా చెప్పారు కదా, ఆ 4 నెలల బిల్లు కూడా మేము వచ్చిన తర్వాతే ఇచ్చామనేది. జగన్మోహన్ రెడ్డి గారు మే నెల ఎండింగ్లో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెలలో మేము కలిసినప్పుడు అప్పుడే ఆ రోజునే అగ్రిమెంట్ కూడా అనౌన్స్ అయ్యిందండి. ఆ రోజునే యాక్వా టారిఫ్ మనం చెప్పిన జీవో ఇష్యూ చేసామని చెప్పారు. సంవత్సరానికి 780 కోట్ల కాడికి దగ్గరగా 3,700 3,800 కోట్లు యాక్వా పవర్ టారిఫ్కి ఇవ్వడం జరిగింది. సో అట్లాగే ఫీడ్ విషయంలో యాప్సెడా చట్టం ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండేలా ఆంధ్రప్రదేశ్లో అగ్రిమిషన్, అది రాజశేఖర రెడ్డి గారు ఉండగా అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఉంది ఆయన చైర్మన్గా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్గా అగ్రిమిషను, అలాగే యాప్సెడా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారే చైర్మన్గా యాప్సెడాని వేస్తూ యాక్వా మంత్రి గారు ఒక వైస్ చైర్మన్, ఇంకో కో వైస్ చైర్మన్ పెట్టి మెంబర్లను పెట్టి దాంట్లో ఫీడు సీడు క్వాలిటీ అంతా కూడా కంట్రోలింగ్ నియంత్రణ అంతా యాప్సెడా ద్వారాగా జరగాలి. సో మన యాప్సెడాతో ఏమాత్రం సంబంధం లేకుండా 4 నెలల క్రితమే కిలోకి 4 రూపాయలు ఒకసారి పెంచేశారు. మొన్న 10 రూపాయలు వెనామీ ఫీడు, 12 రూపాయలు ఏమో టైగర్ ఫీడు పెంచితే మొత్తం టోటల్గా 14 నుంచి 16 రూపాయలు పెంచితే రైతులు మొత్తం రోడ్డు ఎక్కి సిండికేట్ అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. వాస్తవం సార్ మొత్తం రోడ్డు ఎక్కి ఇదిలోకి వెళ్ళింది. ఇప్పుడు అసలు యాప్సెడా ఈ గత ప్రభుత్వం నుంచి జీవోలు కూడా మార్చకుండా అమలు చేస్తుంది ఈ రెండేనండి, అగ్రికల్చర్ మిషన్ యాప్సెడానే. మిగతా అన్నీ మార్చేశారు కదా, కానీ అమలు జరగటల్లా ప్రాక్టికల్గా. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చైర్మన్గా అనేక సార్లు అగ్రికల్చర్ మిషన్ మీటింగ్ జరిగింది, యాప్సెడా మీటింగ్ జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో అసలు జరగలేదు. క్వాలిటీ ఫీడ్ అనేది కంపెనీలు అనౌన్స్ చేసేస్తే రైతులు రోడ్డు ఎక్కిన తర్వాత యాప్సెడా మీటింగ్లో దాన్ని మేము పెంచట్లేదు అన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన సమక్షంలోనే కంపెనీలు అన్ని ఇదే పాయింట్. ఆయన కిలోకి 4 రూపాయలు మేము తగ్గిస్తున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే తెల్లారే 2 రూపాయలు మాత్రమే మేము తగ్గిస్తున్నామని ఆయన సమక్షంలో ఉన్న కంపెనీలు. ఇవాళ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమ్మకం ధర కట్టబడిపోయినా యాప్సెడా ద్వారాగా కంట్రోల్ చేయడం జరిగింది. ఫీడ్ ధర పెంచినా యాప్సెడా ద్వారాగా కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం $70 ఉన్న రోజున 100 కౌంటు రొయ్యల ధర $230 220 రూపాయలు ఉండేది. ఇప్పుడు $95 అయింది. ఎక్స్పోర్ట్ కదా, దాన్ని బట్టి ఇక్కడ ధర పెరగాలి కదా, పెరగల. అంటే కంపెనీలు, ఫీడ్ కంపెనీలు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ మొత్తం డ్రింగ్ అయిపోయి వాళ్ళు రైతుల్ని చేస్తున్నారు అనేది. రొయ్యల సాగులో మీకు ఇదిగోనండి, ఇప్పుడే జస్ట్ 2,91,000 ఎకరాల్లో స్కాంపీ సాగు జరుగుతుంది, 2,06,000 ఎకరాల్లో చేపల పెంపకం జరుగుతుంది. అంటే భారతదేశంలో టాప్ హైయెస్ట్ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో కూడా మెరైన్ ఎక్స్పోర్ట్స్ మూలంగా ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఈ రంగాన్ని కాపాడకపోతే తీవ్ర సంక్షోభంలోకి వెళ్తారని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము వచ్చిన తర్వాత క్లియర్ కట్గా హామీ ఇచ్చారు. రైట్. మన వెంకటేష్ గారు మీరు చెప్పండి, రైతులకి ఎవరు బాగా మేలు చేశారు, ఎవరు రైతుకి ఉపయోగపడ్డారని మీరు అనుకుంటున్నారు? సంక్షిప్తంగా చెప్పండి దయచేసి. సార్, నెల రోజుల క్రితం ఎవరైతే ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడే చెప్పారు వాళ్ళు, మనం చెప్పడం కాదు, ఎందుకంటే మనం రైతులు కాదు. రైతులు ఏం చెప్పారంటే మిమ్మల్ని పోగొట్టుకుని మిమ్మల్ని సపోర్ట్ చేయక ఆ రోజు మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు సార్, కాబట్టి ఈ రోజు మేము అనుభవిస్తున్నాం అని చెప్పేసి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. రైతు సంఘం నేతలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఆక్వా రైతులు చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో, లేకపోతే వాళ్ళ యొక్క ఆందోళన ఏదైతే ఉందో, నెల రోజుల క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు టైం ఇస్తున్నాను, ఖచ్చితంగా దీని మీద స్పందించండి అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు $4, అట్ ద సేమ్ టైం కంపెనీ వాళ్ళేమో కాదు $2 అనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు గణనీయంగా సుమారుగా $8 వరకు రేటు తగ్గించాలి అనే దాని మీదకి చర్చలు జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూకటి వేళ్లతో పెకిలిస్తాను అని చెప్పేసి ఒక హెచ్చరిక చేసి వచ్చి ఉన్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ రోజు గత ప్రభుత్వంలో వారు తీసుకున్న ఒక టైం బౌండ్ పెట్టి లేదా ఒక క్యాలెండర్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో బటన్
ఖాతాలోకి వాళ్ళ యొక్క అకౌంట్స్ లో నేరుగా పంపించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కాబట్టి ఈ రోజు నాట్ ఓన్లీ రైతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, ఇలా అనేక వర్గాలు ఇంక్లూడింగ్ మహిళలు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం మీద తూర్పారబట్టేటువంటి ఒక పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే భీమవరంలో జనస్పందన ఎట్లా అనిపించింది అంటారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి సార్. నాట్ ఓన్లీ భీమవరం అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క వ్యక్తిగత పర్యటనని చేయట్లా, సమస్యల మీద ఆయన శంఖారామం లాగా ఆయన వెళ్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారు కాబట్టి సమస్యతో బాధపడే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అనేటువంటి ఒక పరిస్థితి. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఖచ్చితంగా జన సందోహం ఇలాగే ఉంటుంది. రైట్. సింగులూరు వెంకటేష్ గారు, ఎంవిఎస్ నాగిరెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.